ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు ఎంతగానో అద్భుతకరంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. అనేకమైన విషయాలు నేర్పిస్తున్నారు. చాలా చక్కగా మన జీవితాలను దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరొక అద్భుతకరమైన మరి ఆయన మాట ద్వారా మనందరినీ బలపరచునై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. ఆమె చాలా చక్కగా ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, ఉదయకాల సమయంలో చాలా వేదనకి గురి అయిపోయి ఉన్నారనమాట. నైట్ మరి రాత్రికాల సమయంలో నిద్రించే ముందు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ అలా భారముతో, సమస్యలను బట్టి, ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి భారముతో నిద్రించి ఉండి ఉదయకాల సమయంలో ఏంటి పోరాటము, ఎందుకు నాకు ఇంత బాధ, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని అనుకుంటూ ఉన్నారా? లేదండి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇంట్లో మీరొక్కరే ప్రభుని నమ్ముకొని అనేకమైన నిందలు అనుభవిస్తూ ఉన్నారు కావచ్చు. ఇంటిలో ఉన్న వారితోనే అనగా కుటుంబీకులతోనే ఎన్నో పోరాటాలు, చాలా భయంకరమైన పరిస్థితులు. యేసుని నమ్ముకున్నారని ఎన్నో నిందలు, అవమానాలతో మీ జీవితం ఉందనుకుంటా. లేదా మరి చాలా విషయాలలో మరి ఎంతో మంది దేవుని నమ్ముకున్నావు కదా, ఇంకా పిల్లలు లేరే, యేసుని నమ్ముకున్నావు కదా, ఇంకా ఉద్యోగం లేదే, ఇంకా ఆర్థిక ఇబ్బందులే, ఇంకా ఎన్నో పోరాటాలు పోరాడుతున్నావు అని అనేకమైన సార్లు నిన్ను అనరాని మాటలు అంటూ 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 ఇలా అనేక విషయాలను బట్టి చాలా చింతిస్తున్నావు అనుకుంటా, బాధపడుతున్నావు అనుకుంటా. కానీ ప్రియ సహోదర సహోదరి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు కాదు. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. వారు పెడుతున్న ప్రతి శ్రమను చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎవరైతే దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు, ఇబ్బందులు వచ్చినా నిలబడే వారిగా ఉంటే ఆయన ఖచ్చితంగా వారి ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. నిలబడు, పర్లేదు, ప్రభు సమస్తాన్ని చూస్తున్నారు. ప్రయాసపడుతూ ఉన్నావు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు కదా. మనుషులు చూడట్లేదండి. మనుషులు మనం ఎంత చేసినా వారు దాన్ని బట్టి అంటే అనరాని మాటలు అనొచ్చు కొన్నిసార్లు, కానీ మన ప్రయాసను దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రయాసకు తగ్గిన ఫలితాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆమేన్.
గృహములోనే ఇంటిలోనే ఒక్కడివే నమ్ముకున్నావేమో యేసుని, లేకపోతే ఊరిలోనే నువ్వు యేసుని నమ్ముకున్నావా, నిన్ను వెలువేస్తున్నారేమో. ఎన్నో పోరాటాలు, చాలాసార్లు ఒక సేవకుడిగా సేవకురాలిగా ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ఇంత కష్టపడుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ పోరాటం, సంఘ బిడ్డలను నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా వారిని నన్ను అర్థం చేసుకోవట్లేదు, మంచి పని పూనుకుంటే ఆ పనికి అడ్డుగా వస్తున్నారని ఇన్ని సమస్యల అని అనుకుంటూ ఆగిపోతూ ఉన్నావా ప్రియ సహోదర సహోదరి? లేదు, మనం ఆగిపోయే వారిగా ఉండదు, మనం ప్రభులో సాగిపోయే వారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ఖచ్చితంగా మన ప్రయాస వ్యర్థం కాదు. తగిన కాలంలో ఆ ఫలాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండంతలుగా మనం దీవించబడతాం, మనం హెచ్చింపబడతాం. ఆమేన్. పరలోకమందు మన ఫలము అధికమవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. ఆయన నిమిత్తం ఎవరైతే నిందలు పడతారో, హింసలు పడతారో వారిని ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమె ధైర్యం కలిగి ఉండండి. ప్రభు కొరకు ఇంకా ప్రయాసపడనివ్వబడండి. దేవునికి ఏ తలాంతులు ఇస్తే ఆ తలాంతులు పట్టుకుని ప్రభు కొరకు నిలబడు. ప్రభు ఖచ్చితంగా నీ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున ఎలాంటి విషయాల్లో కృప కలిగి ఉన్నావు, నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు, ఇంకా ప్రయాసపడు. దేవుడిచ్చిన అన్నిటిని చేతిలో పట్టుకొని దేవాన్ని కొరకు నిలబడుతున్నాను, నీవు నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ధైర్యంగా ఉండండి. చక్కని మాటను తెచ్చుకొని, జ్ఞాపకం తెచ్చుకొని, పట్టుకొని ముందుకు సాగండి. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరము కలిసి ప్రభులో ఆనందిద్దాం. ఎక్కడ ఉండి మరి ఏ చోటున ఉండి ఉదయకాల సమయంలో ఈ దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నారో ఇంకా ఓపికతో, ఇంకా ధైర్యంతో, ఇంకా సహనంతో, ఇంకా రోషము కలిగి ప్రభు కొరకు ప్రయాసపడండి. ఆమేన్, ఆమేన్. వచ్చింది దేవుని కొరకు, మరి వచ్చిన దాన్ని పట్టుకొని దేవుని కొరకు అది వాడండి, ఆ తలాంతుని. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన కొరకు ముందు సాగడం, ప్రార్థన చేయడం. ప్రార్థన అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చాలా చక్కగా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ఉదయకాల సమయంలో అయా ప్రత్యేకింపబడిన మాటలు మా జీవితంలో ఎంతో బలమైన కార్యాన్ని తీసుకొస్తుంది, జరిగిస్తుంది ప్రతిరోజు. అయా ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిందలతో, అవమానాలతో పరిచర్య చేస్తున్న సమయంలో ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు ప్రభా ఇదిగో నేను నమ్ముకున్నవారు, నిన్ను నమ్ముకున్న వారిని ఎంతో మందిని అనేక మంది నిన్ను ఎరగని వారు హేళన చేస్తూ ఉండగా వారితో మీరే మాట్లాడండి, వారి మనోనేత్రాలు తెరవబడును కాక ధైర్యంగా ఇదిగోని ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మీ కొరకు నిలబడే వారిగా మేము కాక నిన్ను ఎరిగిన వారమయ్యా మేము. అయా ఇదిగోండి సహాయము చేయండి, అలాంటి ఓపికను మాకు దయచేయండి అలాంటి వారి కొరకు, హింసిస్తున్న వారి కొరకు, వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు ప్రార్థించే వారికి మేము నిలబడుతున్నాం కాక సహాయం చేయండి. నందు ఆయా ప్రయాస వ్యర్థము కాదు అంటున్నావయ్యా. అవునయ్య, మా ప్రయాస ఎన్నిటికీ వ్యర్థం కాదు. ఖచ్చితంగా మనుషులు చూడకపోయినా నువ్వు చూస్తున్న దేవుడవై ఉన్నావు. తగిన కాలంలో, తగిన సమయంలో అద్భుతమైన రీతిలో మమ్మల్ని హెచ్చించే దేవుడవై ఉన్నావు. అయా సహాయము చేయండి. ఇంకా నువ్వు ప్రతి విషయంలో ఓపిక కలిగి ముందుకు సాగుట కృప చూపించండి. వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి నోర్లు యేసు నామములో మీయబడును కాక. నిజమైన దేవుడు నీవని వారు ఎరుగుదురు కాక. అయా ఈ లోక రక్షకుడు అని ఎరుగుదురు కాక. నీ బలాన్ని ఇదిగో నీ కృపను వారు అనుభవించుదురు కాక నేను ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగింది. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచండి, అద్భుతం జరిగించండి. అన్ని ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.